ఏ క్లాస్ చదువుతున్నావు? నేను 6th క్లాస్ చదువుతాను. ఇప్పుడు పక్కనే మూసి ఉన్నది. ఇది బఫర్ జోన్‌లో ఉంది. మీ అపార్ట్మెంట్స్ కూలుస్తామని చెప్పి అంటున్నారు. ఏమనిపించింది మీకు? ఎప్పుడైనా ఎక్స్‌పెక్ట్ చేసినావా నువ్వు ఇట్లాంటిది జరుగుతదని? అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. ఇది అసలు గవర్నమెంట్ ల్యాండ్ ఏం కాదు ఆయన తీసుకోవడానికి. ఇది అసలు ప్రైవేట్ ల్యాండ్. ఎప్పుడో గవర్నమెంట్ జాబ్ చేసుకునే వాళ్ళకి ల్యాండ్ ఇచ్చారు. వాళ్ళు ఇప్పుడు ఇక్కడ యూజ్ చేయట్లేదని మాకు ఇచ్చారు. మేము ఉంటున్నాం, రిజిస్ట్రేషన్ అంతా అయిపోయింది, ప్రైవేట్ ల్యాండ్. ఆయనకి దీని మీద ఏ హక్కు లేదు. మేము పైసా కూడగట్టి ఇది ఇల్లులు ల్యాండ్ కొనుక్కున్నది ఉండడానికి. ఆయన ఇప్పుడు సడన్గా వచ్చి ఇది అసలు డేంజర్ జోన్లో లేదు, బఫర్ జోన్లో లేదు. ఆయన ఇప్పుడు సడన్గా వచ్చి కావాలని డేంజర్ జోన్లో బఫర్ జోన్లో పెట్టి మీది డేంజర్ జోన్లో ఉంది, బఫర్ జోన్లో ఉంది, మాకు ఇచ్చేయండి, మేము గాంధీ స్టాచ్యూ కడతామంటే మేము ఇవ్వలేం. ఇది అసలు లేదు, కావాలని తీసుకొచ్చి చేస్తున్నారు. ఇదంతా కూలగొట్టేసి గాంధీ స్టాచ్యూ కొట్టడం ఒక డెవలప్మెంటా? కాదుగా. ఇదంతా కూలగొట్టేయడం అసలు డెవలప్మెంటా? లేదు. డెవలప్ చేయాలంటే అదిగోండి చెత్త ఉంది, దాన్ని డెవలప్ చేయండి. గంగా నదిలో వాటర్ సరిగ్గా లేవు, దాన్ని డెవలప్ చేయండి. ఇది కూలగొట్టేసి గాంధీ స్టాచ్యూ కట్టడం అంటే అసలు డెవలప్మెంటే కాదు. గాంధీ కూడా అడగలేదు కదా స్టాచ్యూలు కట్టండి అని చెప్పి. గాంధీ ఏమైనా ఆయన కల్లోకి వచ్చాడా? ఆయన కల్లోకి వచ్చి లేదా ఎవరి కల్లోకి? రేవంత్ రెడ్డి కల్లోకి. గాంధీ ఏమైనా రేవంత్ రెడ్డి సార్ కల్లోకి లేదా ఆయన ముందుకొచ్చి 500 హౌసెస్ని కూలగొట్టేసి 3000 పీపుల్ని రోడ్ మీదకి నెట్టేసి నాకు స్టాచ్యూ కట్టండి, అప్పుడు అందరూ వచ్చి చూస్తారు, డబ్బులు ఇస్తారు, నీకు డబ్బులు వస్తాయి అని చెప్పలేదు కదా ఆయన. రేవంత్ రెడ్డి సార్ ఎప్పుడు చూసినా ఎవరైనా వెళ్ళి పేదవాళ్ళు అడిగితే డబ్బుల కోసం కొంచెం 1000 రూపీస్, నా దగ్గర డబ్బులు లేవు, కావాలంటే నన్ను కోసుకొని తీసుకోండి అని చెప్తాడు కదా. ఇప్పుడు 5000 crores ఆయన దగ్గరికి ఎట్లా వచ్చాయి? ఇప్పుడు ఆయన 5000 crores ఉన్నాయి కదా, అంతా దీని మీద ఇన్వెస్ట్ చేస్తాడా? లేదుగా. ఆయన 100%లో నుంచి 70% ఆయన బ్యాంక్లోకి వేసుకొని 30% మాత్రం దీంట్లోకి చేస్తాడు. ఇప్పుడు ఆయనకు తెలిసిపోయింది ఇట్లా చేస్తే నెక్స్ట్ టైం ఆయన రాదు అని. 5000 కోట్లు ఎక్కడి? 5000 crores అంటున్నావు కదా, ఎక్కడి నుంచి వచ్చినాయి? అప్పు చేసి తెచ్చుకున్నాడు ఆయన. ఈసారి ఇట్లా చేశాడు కదా, ఆయనకు తెలిసిపోయి నెక్స్ట్ టైం నేను రానని. సో ఆయన 3000 crores ఆయన బ్యాంక్లో వేసుకొని 2000 crores దీని మీద ఇన్వెస్ట్ చేసి ఇది కట్టిస్తాడు. అంతా దీని మీద కట్టియాడు కదా. ఇప్పుడు ప్రతిసారి సీఎం సార్ గాంధీ అంటే కాంగ్రెస్ అంటే గాంధీ అని చెప్తాడు కదా. మరి గాంధీ సార్ ఏం చేశారు? అహింస, నాన్ వైలెన్స్ ని పాటించాడు. మరి కాంగ్రెస్ కూడా అదే పాటించాలి కదా. నువ్వు కరెక్ట్ పాయింట్ మాట్లాడినావు. హింస లేకుండా అదే పాటించాలి కదా. మరి కాంగ్రెస్ హింస వైలెన్స్ పాటిస్తున్నాడు. మరి ఇది ఎట్లా అయిద్దండి? గాంధీ అంటే కాంగ్రెస్ అంటే గాంధీ అని. ఇప్పుడు బాబుఘాట్లో గాంధీ మ్యూజియం ఉంది, అక్కడ కట్టుకోవచ్చుగా. అది గాంధీ వెళ్ళిన చోటే కదా, అక్కడ అసలు గాంధీ పుట్టింది ఎక్కడ? గుజరాత్లో. అక్కడ జనాలే ఏం చెప్పకుండా సైలెంట్ గా కూర్చున్నారు. మరి ఈయన ఇదంతా చేసేది ఎందుకు? డబ్బుల కోసమే. ఇప్పుడు ఈ కొంచెం నడుచుకుంటే వెళ్దాం. ఇప్పుడు ఈ అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, దీంట్లో ఎన్ని ఫ్లాట్లు ఉంటాయి నార్మల్గా? ఎంతమంది పీపుల్ ఉంటున్నారు దీంట్లో? ఈ ఓన్లీ బి బ్లాక్ ఆఫ్ 425 ఫ్లాట్స్ ఉంటాయి. దాంట్లో 75 ఫ్లాట్స్ ఉంటాయి. మొత్తం అంటే బి బ్లాక్ ఏ బ్లాక్ కలిపి 400 చేంజ్ ఉంటారా? 500 ఉంటాయి. 500. ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి పోతారు? మీరు అందరూ డిమాలిష్ చేస్తారు. అదే కదా. ఆయన 1.30 crores ఇచ్చిన ఇంత స్పేషియస్ హౌస్, ఎన్ని యాక్టివిటీస్ ఉండేవి, ఎక్కడ రావు. మాది 2 BHK అండి. 3 BHK 2 BHK కన్నా కొంచెం 10 square feet పెద్దగా ఉండేది. మా ఇల్లు ఇప్పుడు మాకు సరిపోయింది. కానీ వేరే ఇప్పుడు మా అత్త వాళ్ళే ఉన్నారు, వాళ్ళు జైన్స్ లో ఉంటున్నారు. వాళ్ళ ఇల్లు మా ఇల్లు నుంచి వాళ్ళ ఇల్లుకి వెళ్తే ఇదేంట్రా ఇంత చిన్నగా ఉండిద్ది, ఇక్కడ 1 BHK ఉండిద్ది, అక్కడ 2 BHK అంత ఉండిద్ది. మీకు ఆడుకోవడానికి కానీ స్పేషియస్ గా బాగుందా ఇది? మాకు అక్కడ యాంఫీ థియేటర్, ఇప్పుడు గణేష్ చతుర్థి వస్తే అక్కడ స్టేజ్ కట్టి చేస్తాం. రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే వస్తే అక్కడ స్పోర్ట్స్ పెడతాం యాంఫీ థియేటర్లో.
పార్క్ ఉండిద్ది, బ్యాడ్మింటన్ ఆడుకుంటాం, అన్నీ చేస్తాం, అన్ని యాక్టివిటీస్ ఉంటాయి. ఇది ఒక కమ్యూనిటీ కాదు, ఇది ఒక ఫ్యామిలీ, అందరం కలిసి ఉంటాం. ఇప్పుడు బఫర్ జోన్ అంటున్నారు, బఫర్ జోన్లో ఉందా మీ అపార్ట్మెంట్? బఫర్ జోన్లో ఉందా? కూలగొట్టేస్తాం అంటున్నారు ముఖ్యమంత్రి. ఇట్లా నిలబడి పర్లేదు. ఇప్పుడు బఫర్ జోన్లా ముందైతే లేదు, ఇప్పుడు ఎందుకు ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ ఫస్ట్ ఆ గవర్నమెంట్ ఇచ్చారు కదా మాకు ప్రైవేట్ ల్యాండ్ అని, ఇది టీచర్స్ కోసం ఇది ప్రైవేట్ ల్యాండ్ అని మాకు ఇచ్చేసారు. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రైవేట్ ల్యాండ్ని మాకు ఇచ్చేసారు అని గవర్నమెంట్ చెప్తుంటే మేము ఇస్తామా? ఇయ్యం కదా. ఇప్పుడు ఇట్లా తీసుకోవాలంటే ఫస్ట్ వాళ్ళు ఎందుకు ఇచ్చారు మాకు ల్యాండ్? ఒకవేళ ఇది గవర్నమెంట్ ల్యాండ్ అంటే మేము ఇస్తుండే, కానీ పర్మిషన్ లేదు. ఇక్కడ బఫర్ జోన్ ఉంది, మొత్తం మూసి డెవలప్మెంట్ చేయడం కోసం కూలగొడుతున్నాం అని చెప్తున్నారు కదా. మూసి డెవలప్మెంట్ చేయాలంటే మూసేం చేయండి కదా. ఇప్పుడు 450 ఫ్యామిలీస్ని రోడ్ మీదకి తెచ్చి డెవలప్మెంట్ చేయాలంటే ఇది డెవలప్మెంటా? 450 ఫ్యామిలీస్ని రోడ్ మీదకి తెస్తే ఈ డెవలప్మెంటా? కాదు కదా. మీరు మూసిని డెవలప్మెంట్ చేయాలని చెప్పారు కదా. మూసిని డెవలప్మెంట్ అంటే మూసినే చేయండి, మాకు డిస్టర్బ్ లేకుండా. ఇప్పుడు 450 ఫ్యామిలీస్ని రోడ్ మీదకి తెచ్చి డెవలప్మెంట్ చేస్తాం, నేను పెద్ద గాంధీ స్టాచ్యూ కడతా అని చెప్తున్నారు కదా. అంత పెద్ద గాంధీ స్టాచ్యూ కడితే ఆయనకి ఏమొస్తుంది? ఆయన సీఎం కాబట్టి ఆయనకు ఒక్కటి కాకపోతే 100 ఇల్లులు ఉంటాయి, అక్కడ కట్టుకోవచ్చు. మాకు ఒక్కటే ఇల్లు ఉంది, మా సేవింగ్స్ కొన్నాము, ఈ ఒక్క ఇల్లుని కూడా తీసేసుకుంటే మేము ఎక్కడ ఉండాలి ఫస్ట్? ఇప్పుడు మీకు వేరే దగ్గర ఫ్లాట్స్ ఇస్తా అంటున్నారు కదా, అక్కడికి వెళ్తారా? అసలు వెళ్ళమండి, అసలు వెళ్ళం అక్కడికి. ఇప్పుడు ఆయనకి సీఎం సార్కి గాంధీ అంటే అంతే అభిమానం ఉంటే ఆయన ఇల్లు కూలగొట్టేసి దాని మీద కట్టుకోమని చెప్పండి. ఆయన ఇల్లు అక్కడ ఆ ఏరియాలో ఉండడం వల్ల పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ట్రాఫిక్ ఉంటుంది. పోలీసులు అందరూ చుట్టుముట్టేస్తున్నారు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అక్కడ టెంపుల్ ఉంది, దుర్గాదేవి టెంపుల్ ఏదో టెంపుల్, అక్కడ దానికి ట్రాఫిక్ అవుతుంది. వెనకే స్కూల్ ఉంది, దానికి ట్రాఫిక్ అవుతుంది పొద్దున. ఇప్పుడు అక్కడ కట్టుకోండి, అంతే అభిమానం ఉంటే ఆయన కూలు కొట్టేసి, ఒకే ఫ్యామిలీ కదా, ఒకే ఇల్లు కదా, అది కూలు కొట్టమని చెప్పండి. 500 హౌసెస్ కూలు కొట్టేయడం కన్నా ఒక ఇల్లు కూలు కొట్టేయడం ఈజీ కదా, అక్కడ కూలు కొట్టేయమని చెప్పండి. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళది, గవర్నమెంట్ వాళ్ళది, సీఎం వాళ్ళే, పోలీస్ వ్యవస్థ వాళ్ళే, అంటే పోలీసులు కూడా వాళ్ళే. చాలామంది పోలీసులు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్ళి డిమాలిష్ చేస్తారు, మీరేం చేస్తారు? కొంతమందిని తీసుకెళ్తారు కదా, మిగతా వాళ్ళు ఉంటారు కదా. కానీ ఆయనకు అంతే దమ్ము ధైర్యం ఉంటే మా ముందుకు రమ్మని చూద్దాం. మేము అందరం సరిపోమా? ఆయనది పెద్ద పదవి కాబట్టి ఆయన ఇదంతా డబ్బు కోసం చేస్తున్నాడు. ఆయన పెద్ద పదవి ఇంకోసారి ఆయన రాదు. ఇంకోసారి మళ్ళీ ముఖ్యమంత్రి కాదు, అస్సలు రాడు. నువ్వేం చెప్తావు ఫైనల్గా చెప్పు, దీని గురించి ఏం చెప్తావు? ఒకవేళ డిమాలిష్ చేస్తారు, మిమ్మల్ని మీ పేరెంట్స్ని అరెస్ట్ చేస్తారు తీసుకుపోయి, మీరు లేనప్పుడు వచ్చి మీ బిల్డింగ్ కూలగొడతారు, మీరు ఏం చేస్తారు? కొంతమంది పేరెంట్స్ అరెస్ట్ చేస్తారు కదా, ఇంకా కొంతమంది ఉంటారు కదా, వాళ్ళందరూ ఫైట్ చేస్తాం కదా. అసలు ఫస్ట్ ఆయనకు దమ్ముంటే మా ముందు వచ్చి నిలబడి మా అపార్ట్మెంట్కి వచ్చి మాతో మాట్లాడానని చెప్పండి. ఆయన పెద్ద పోస్ట్ కాబట్టి ఇట్లా చేస్తున్నారు. అది కూడా ఆయనకు పోస్ట్ ఎవరు ఇప్పించిర్రు? మేము జనాలను, మనమే కదా. ఇప్పుడు మనల్ని రోడ్డు మీద తెస్తున్నారు కదా. ఇంకొకసారి ఆయన సీఎం అస్సలు అవ్వరండి, ఎందుకంటే మనమే ఆయనకు ఓట్లేసి గెలిపించినాము, ఆయన మనల్ని రోడ్ మీద తెస్తున్నారు, మనం ఏమైనా ఒప్పుకుంటామా? ఒప్పుకోము కదా. అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నారు నాకు అర్థం కావట్లే.